హలో ఫ్రెండ్స్, నమస్తే. మీ అందరికీ విజయ ఎర్రమిల్లి ఛానల్కి స్వాగతం. ఈరోజు కాంచీపురం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెల్లూరు జిల్లా పాళ్ళూరు పట్టణంలో ఉన్న శ్రీ వరాహి అమ్మవారి దేవస్థానం మనం విజిట్ చేద్దామండి. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 65 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మరియు తిరుమాళ్వూర్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కాంచీపురం నుంచి ఇక్కడ డిస్టెన్స్ 15 కిలోమీటర్లండి. అండ్ ఇక్కడ రీచ్ అవ్వడానికి బై రోడ్ 20 నిమిషాలు పడుతుంది. రోడ్స్ అయితే ఈ ఆలయం వరకు ఎక్సలెంట్గా ఉంటాయండి. మనం కాంచీపురం నుంచి బై కార్, ఆటో ఆర్ 2 వీలర్లో ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ ఆలయం ఎంతో పురాతనమైనది. తమిళనాడులో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒకటి. భక్తులకు ఇక్కడ వరాహి అమ్మవారి అంటే చాలా నమ్మకం. ఇక్కడ ఆలయానికి ఎదురుగుండా ఎన్నో షాప్స్ కూడా ఉంటాయండి. అక్కడ మనకు కావలసిన పూజా సామాగ్రి అన్నీ దొరికిపోతాయి. అమ్మవారి ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, భక్తులు కూర్చొని పూజ చేస్తున్నారు. ఆలయం చుట్టూ పొలాలు, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ అయితే కొన్ని ఉత్సవాల్లో, తిథుల్లో చాలా రద్దీగా కూడా ఉంటుంది. మేము వీక్ డేలో వచ్చేవని చాలా ప్రశాంతంగా ఇక్కడ పూజ చేసుకోగలిసేవండి. అమ్మవారి దర్శనం కూడా మాకు చాలా బాగా అయింది. ఆలయానికి ఎదురుగా మనకి షాప్స్ కనిపిస్తూ ఉంటాయండి. అక్కడ మనం వెళ్ళి పూజా సామాగ్రి అన్నీ కొనుక్కొని తీసుకోవచ్చు. అయితే భక్తులు వేరువేరు కోరికలతోని, ఆశలతోని వస్తారండి. అయితే వాళ్ళు కొంచెం వేరువేరు రకంగా పూజ కూడా చేస్తారు. కొందరు కొబ్బరికాయలో దీపం వెలిగిస్తారు నేతితో, కొందరేమో గుమ్మడికాయలో, అలాగే కొందరు నిమ్మకాయలతోని. అలాగా ఇక్కడ ఉయ్యాళ్ళు కూడా కనిపిస్తున్నాయి, చూసారా? సంతానం లేని వాళ్ళవి కొంటూ చూసాను. సో ఇలాగా మేము కూడా కిట్స్ తీసుకున్నామండి. ఏ కిట్ అయినా సరే మనకి ఇక్కడ 66 రూపాయలకే దొరుకుతుంది. సో దాంట్లో వాళ్ళు అన్నీ మనకి ఆ కిట్లో కవర్లో వేసి ఇస్తారండి. అవి తీసుకొని మనం గుడిలోకి వెళ్ళాలి. అక్కడ పూజ చేసుకుంటారు. ఈ ఆలయంలో వారాహి అమ్మవారి గర్భగుడి ఎదురుగా ముందు భాగంలో పెద్ద హాల్ ఉంటుంది. ఆ హాల్లో ఇలాగ ఎన్నో ట్రేస్ ఉంటాయండి. ఆ ట్రేస్ పైన భక్తులు వాళ్ళ పూజా సామాగ్రి కిట్ ఓపెన్ చేసి ఈ విధంగా పెట్టుకుంటారు. చూడండి, ముందుగా అరిటాకు నీళ్లు జల్లి శుభ్రపరిచి దానిపైన బియ్యం స్ప్రెడ్ చేసి దానిపైన ఇలాగ కొబ్బరికాయలో నెయ్యి వేసి, ఒత్తు వేసి దీపం వెలిగిస్తారు. ఆర్థిక సమస్యలు ఉన్నవారు కొబ్బరికాయలో నెయ్యి దీపం వెలిగిస్తారండి. ఇంకా ఇంట్లో నెగిటివిటీ, దృష్టి అది ఉంటే వాటి కోసం గుమ్మడికాయలో నెయ్యి వేసి దీపాలు వెలిగిస్తారు. ఆ తర్వాత కర్పూరం, అగరొత్తులు వెలిగించి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు. ఈ విధంగా ముందు పూజ చేసాక అమ్మవారి దర్శనానికి లోపలికి వెళ్తారు. శ్రీ వారాహి అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులంటే ఇష్టము. సో మనం ఇక్కడ పూజ చేస్తున్న చోట చూడండి, కొందరు పువ్వులు అమ్ముతూ ఉంటారండి. వాళ్ళు పువ్వులు గుచ్చుతూ ఉంటారు. ఇంకా మనకి ఎంతో చక్కగా ఈ పూజా విధానం ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారండి, హెల్ప్ కూడా చేస్తారు. ఎలాగ చెయ్యాలో అన్నీ మనకి కంప్లీట్గా చెప్తారండి. ఇది ఆలయంలో ఇక్కడ అమ్మవారి వాహనం చూడండి, సింహవాహనం ఉంటుందండి. దర్శనం చేసుకోండి. అమ్మవారి గర్భగృహం. వారాహి అమ్మవారు శ్రీ వారాహ భగవానుని శక్తి. ఆమె వరాహ ముఖంతో మనకి దర్శనమిస్తారు. వారాహి అమ్మవారు ముదురు రంగులో ఉండి తలపై కిరీటం ధరించి ఉంటారు. ఆమె యొక్క ఆయుధాలు నాగలి, రోకలి. అమ్మవారు మనకి అన్నప్రదాయని. మానవాది జీవులకు యోగ్యమైన అన్నాలను అందించే ఆహార శక్తి వరాహి అమ్మవారు. ఆమె ఆశీర్వాదం పొందడానికి, కష్టాలు తొలగించడానికి మరియు కోరికలు తీర్చడానికి భక్తులు ప్రత్యేకమైన వస్తువులు అమ్మకి అందిస్తారు.
వారాహి అమ్మవారి ఆలయానికి వచ్చినప్పుడు మనం కొన్ని నియమాలు పాటించాలండి. అయితే స్త్రీ, పురుషులు, పిల్లలు కూడా సాంప్రదాయకంగా వస్త్రాలు వేసుకోవాలి. శాంతంగా ఉండాలి. ఆలయం యొక్క ప్రాంగణను పరిశుభ్రంగా ఉంచాలండి. మనం అక్కడ కవర్స్ అవి అలా విడిచిపెట్టి రాకూడదు. ఇక్కడ చాలామంది భక్తులు ఆరోగ్యం మరియు వైవాహిక ఆనందాన్ని పొందడానికి ఎరుపు, పసుపు లేక ఆకుపచ్చ రంగు చీరలు అమ్మవారికి అందిస్తారు. భక్తులు అమ్మవారిని లక్ష్మీదేవిగా భావించి కూడా పూజ చేస్తారు. ఆమెను భక్తి శ్రద్ధలతో కొలిస్తే అన్ని ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని చాలా నమ్మకం. బౌద్ధ దేవతలైన వజ్రవారాహి మరియు మరీచి వారాహిని కూడా మనం బౌద్ధ మతంలో ఆమె రూపాన్ని చూడవచ్చు. వీక్డే అవ్వడం వల్ల మా అందరికీ చాలా బాగా వారాహి అమ్మవారి దర్శనం అయిందండి. మీలో కూడా చాలామంది ఎన్నో ప్లేసెస్లో వారాహి అమ్మవారి దర్శనం చేసుకొని ఉంటారు. అయితే మీరు ఏ సిటీస్లో దర్శనం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇక్కడ కార్ పార్కింగ్ చూసారా, చాలా స్పేషియస్గా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధాన దేవత పార్వతీదేవి అవతారమైన వారాహి అమ్మవారిని భక్తులు పూజిస్తారు. పంచమి తిథి, అష్టమి తిథుల రోజుల్లో చాలా రద్దీగా ఉంటుందండి ఇక్కడ. నవరాత్రి మరియు గురు పూర్ణిమ రోజు భక్తులు ఇక్కడ భారీ సంఖ్యలో వచ్చి ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజుల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయండి ఈ ఆలయంలో. మేము వీక్ డేస్లో వచ్చాం కాబట్టి చాలా ప్రశాంతంగా ఉందండి, ఎక్కువ రష్ లేదు. వారాహి అమ్మవారు భక్తులకి బలాన్ని, ధైర్యాన్ని మరియు అడ్డంకులను అధిగమించి విజయాన్ని ప్రసాదిస్తుంది. వారాహి అమ్మవారి పూజలు ముఖ్యంగా రాత్రిపూట జరుగుతాయి. భక్తులు తరచుగా తాంత్రిక పద్ధతులను ఉపయోగించి పూజిస్తారు. శివభక్తులు, విష్ణు భక్తులు మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆమె పూజించబడుతుంది. నేపాల్లో బారాహి అమ్మవారుగా, రాజస్థాన్, గుజరాత్లో ఆమెను దండిని అమ్మవారుగా పూజిస్తారు. వారాహి దేవత సప్త మాత్రికల దేవతలలో ఒకరు. ఈ ఆలయంలో భక్తులు కొబ్బరికాయలు, చీరలు, స్వీట్సు, పళ్ళు మరియు నిమ్మకాయలు వంటి వివిధ వస్తువులు కూడా సమర్పిస్తారు. ఈ ఆలయంలో భక్తులు పూజతో పాటు మెడిటేట్ చేస్తూ కూడా మనకి కనిపిస్తారు. సప్త మాత్రికలు పేర్లు కూడా తెలుసుకోండి. బ్రాహ్మి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, బారాహి. ఇక్కడ మీకు ఆలయం ఒక ఫుల్ వ్యూ కనిపిస్తుందండి. ముందుగా చూశారు కదా, పెద్ద హాల్ కనిపిస్తుంది. ఇక్కడే అందరూ భక్తులు పూజ చేస్తారు. మరి ఈ ఆలయానికి మేము కంచి నుంచి వచ్చేవండి. చాలా బాగున్నాయి వ్యూస్. అయితే మనం కార్లో రావచ్చు, లేక మనం ఆటోలో కూడా రావచ్చండి. మనకు అసలు టైమే తెలియదు, 20 మినిట్స్ ఎలా గడిచిపోయాయో అని. నెక్స్ట్ టైం కంచి ప్లాన్ చేస్తే తప్పకుండా ఈ ఆలయం వచ్చి విజిట్ చేయండి. రోడ్స్ అయితే చాలా బాగున్నాయండి. మీరు 2 వీలర్స్, ఆటో, కార్స్ మీద వచ్చి ఇక్కడ వారాహి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. మీలో ఎందరో ఈ అమ్మవారిని ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని ఉంటారు, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుస్తానండి మీ అందరితో నెక్స్ట్ వీడియోలో. బాయ్.